హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మినీ కుకింగ్ జోన్. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టడం మర్చిపోకండి. ఈరోజు రెసిపీ వచ్చేసి మినీ ఎగ్ బిర్యానీ. మినీ ఎగ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ఈ మినీ ఎగ్ బిర్యానీ చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. ముందుగా పొయ్యి వెలిగించుకొని ఒక కడాయి పెట్టి అందులో నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసుకున్న తర్వాత అందులో 2 గుడ్లను వేయాలి. వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. మూత తీసి చూద్దాము. గుడ్లు ఉడికిపోయాయండి, మంచిగా ఉడుకుతున్నాయి. ఈ ఉడికిన గుడ్లను ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇది మినీ ఛానల్ కాబట్టి అన్ని చిన్న చిన్న వస్తువులే ఉంటాయండి. ఈ గుడ్లను గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఈ గిన్నెను పక్కన పెట్టుకోవాలి. ఇంతకుముందు గుడ్లు ఉడికించుకున్న బాండిని తీసి పక్కన పెట్టుకోవాలి. అదే పొయ్యి పైన ఒక మట్టి పాత్రను పెట్టుకోవాలి. నేను ఈ ఎగ్ బిర్యానీ మట్టి పాత్రలో చేస్తున్నానండి. మనం ముందుగా ఉడికించుకున్న గుడ్లను పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. పొట్టు తీసుకున్న తర్వాత ఒక మినీ షాక్తో ఘాట్లు పెట్టుకోవాలి గుడ్లకి. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల మనం నూనెలో వేయించుకున్నప్పుడు మసాలా అంతా లోపలికి పోతుందండి. అందుకే ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా 2 గుడ్లకి ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ ఎగ్ బిర్యానీ మొదటిసారిగా చేస్తున్నానండి. మా ఇంట్లో వాళ్ళు కూడా తిని చాలా బాగుందన్నారు. మీరు కూడా ట్రై చేయకపోతే ఇది ఒకసారి చూసి ట్రై చేయండి. చాలా బాగుంటుంది, చాలా బాగా వస్తుంది. ఈ మట్టి పాత్ర వేడైన తర్వాత ముందుగా నూనె పోసుకొని అందులో పసుపు, కారం, ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఈ నూనెలో ఉప్పు, కారం, పసుపు మంచిగా కరిగిన తర్వాత ముందుగా మనం ఘాట్లు పెట్టుకున్న గుడ్లను అందులో వేసుకొని కలుపుకోవాలి. ఎక్కువగా కలపొద్దండి, మామూలుగా కలుపుకోవాలి. ముందుగా మనం ఉడకపెట్టుకున్నాం కాబట్టి నెమ్మదిగా కలుపుకోవాలి. ఈ గుడ్లను మంచిగా వేయించుకోవాలి. ఈ మసాలా అంతా లోపలికి ఇంకిపోతుందండి. ఇలా వేయించుకుంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందండి. ఇప్పుడు గుడ్లను ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఈ ఎగ్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ గుడ్లను గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక బగానీలో కొన్ని బియ్యం పోసుకోవాలి. ఇక్కడ నేను బిర్యానీకి సరిపడా బియ్యాన్ని తీసుకుంటున్నానండి. అందాజతో తీసుకుంటున్నాను. ఈ బియ్యాన్ని 2 సార్లు మంచిగా కడుక్కోవాలి. మూడోసారి నీళ్లు పోసుకొని మూత పెట్టుకోవాలి. ఈ బియ్యం మంచిగా నానితేనే బిర్యానీ మంచిగా వస్తుందండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మనం ముందుగా గుడ్లు వేయించుకున్న దాంట్లోనే నూనె మిగిలింది కదండి, అందులోనే 1 అనాస పువ్వు, కొద్దిగా గరం మసాలా, కొన్ని లవంగాలు వేసుకోవాలి. ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూస్తేనే అర్థమవుతుందండి. తర్వాత దాల్చిన చెక్క, తర్వాత ఇలాచీలు వేసుకోవాలి. ఇప్పుడు బిర్యానీ ఆకును వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక మినీ స్పూన్తో కలుపుకోవాలి. ముందుగా మనం వేసుకున్నవి అన్నీ వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలను వేసుకొని కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు టమాటా ముక్కలను వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు మంచిగా వేగిన తర్వాత కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. తర్వాత గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అన్ని మసాలాలు మంచిగా టమాటాలకు, ఉల్లిగడ్డలకు మంచిగా పట్టాలండి. ఇవన్నీ మసాలాలు వేసుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి. తర్వాత అల్లం వెల్లిగడ్డ వేసుకోవాలి. ఇది అప్పుడు వేయడం మర్చిపోయానండి, అందుకే ఇప్పుడు వేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకోవాలి. ముందుగా మనం గుడ్లు వేయించుకున్నప్పుడు కారం, ఉప్పు, పసుపు అవన్నీ వేసుకున్నాం కదండి. అవన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు వేసాం కదండి, అందుకే కొద్దిగా వేసాను, ఎక్కువ వేయలేను. మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకోవాలి. 5-10 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూద్దాము. ఇందులో కొద్దిగా పెరుగు వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకొని వేయించుకున్న గుడ్లను
ఇందులో వేసుకొని మూత పెట్టుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఎగ్ బిర్యానీ లాస్ట్ వరకు వచ్చిందండి. లాస్ట్లో కొద్దిగా కరివేపాకు, అరచెక్క నిమ్మరసం పిండుకోవాలి. నిమ్మరసం వేసుకున్న తర్వాత కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. తింటే ఇంకా బాగుంటుందండి. ఈ ఎగ్ బిర్యానీని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. చాలా సులువుగా చేసుకోవచ్చండి. ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది. మన చేతిలో పనండి. ఒక 10-15 నిమిషాలు కష్టపడితే ఎగ్ బిర్యానీ రెడీ అయిపోతుంది.